ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 10వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. సూత్రాలలో ప్రవేశించే ముందు కొన్ని విషయాలను అవగాహన చేసుకుందాం. మీరు ఉల్లిపాయ పొరలను తీసివేసినట్లుగా మీ వ్యక్తిత్వపు పొరలన్నీ తీసివేస్తే మీలో దాగి ఉన్న వజ్రం లాంటి కేంద్రాన్ని మీరు పొందుతారు. వజ్రం అని మీరు పోగొట్టుకోలేదు, అది జస్ట్ మిస్సింగ్. పోగొట్టుకునే ఉపాయమే లేదు, ఎందుకంటే ఆ వజ్రమే మీరు. వజ్రంపై దుమ్ము ధూళి చేరితే రాయిలాగానే కనిపిస్తుంది, కానీ లోన ఉన్న వజ్రానికి ఏ ముప్పు నష్టము వాటిల్లదు. మీరు ఎప్పుడైనా గమనించారా, వజ్రానికింత విలువ ఎందుకు? దీని విలువ వెనుక మానవుని శాశ్వతత్వపు వెతుకులాట ఉంది. ఈ జగత్తులో అన్నీ మారుతుంటాయి, ఒక్క వజ్రం తప్ప. వజ్రం స్థిరంగా ఉంటుంది. వజ్రం అయిన తర్వాత అది మారదు, అలాగే ఉంటుంది. కర్బనం నుండి గ్రాఫైట్ నుండి వజ్రంగా. ఇది మారటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. అలాగే కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిన వజ్రంలాగానే ఉంటుంది. ఈ మారుతున్న జగత్తులో వజ్రం మారని అస్తిత్వానికి ఒక ప్రతీక. ఇందువల్ల వజ్రానికింత విలువ. దాని స్థిరత్వానికి, శాశ్వతత్వానికే దాని విలువ. లేకుంటే అది రాయితో సమానమే. వజ్రంలా కావడమే మీ శాశ్వతపు స్వభావం. కర్బనపు అణువులను సిలికాన్ అణువులుగా మార్చుకోవడమే మీరు చేసే సాధన. మొత్తం నీవు చేసే సాధనలన్నీ వజ్రంపై పేరుకున్న దుమ్ము ధూళిని శుభ్రం చేయడమే. వజ్రం శాశ్వతం. దానిపై ఉన్న మట్టి పరివర్తనశీలమైనది, అంటే మార్పు చెందేది. ఇది పెద్ద కఠినమైనది, జటిలమైనది కాదు. ధ్యానం దుమ్ము ధూళిని శుభ్రం చేసే ఒక ప్రక్రియ. దీనికి తీవ్ర సాధన మాత్రమే అవసరం. చాలా రోజుల తర్వాత కలిసిన భీమన్నను పరామర్శించాను. తన కుటుంబ విషయాలు చెప్తూ, నువ్వు నమ్మవు కానీ నా కూతురు వివాహం అయ్యింది, అది ఒక పెద్ద డాక్టర్తో. నేను నమ్మలేకపోతున్నాను. ఆ అమ్మాయి కురూపి, అటువంటిది ఓ పెద్ద డాక్టర్తోనా వివాహం? ఇదే అడిగాను భీమన్నను. అప్పుడు భీమన్న అన్నాడు, నిజానికి అతడు డాక్టర్ కాదు, కానీ నా తలభారం తగ్గించాడు కాబట్టి నా దృష్టిలో అతను ఒక పెద్ద డాక్టరే. మరి తలనొప్పిని దూరం చేసేవాడు డాక్టర్ అయితే, ఆ తలనే దూరం చేసేదే ధ్యానం. తల ఉన్నంతసేపు తలనొప్పి అనేది ఉంటుంది. ధ్యానం తలను దూరం చేసే ప్రక్రియ. నీ మొత్తం భారం, కష్టం నీ తలే, నీ విచారాలే. నీ విచారాలు, ఊహలు పోతే నీ తల ఉండదు. నీ తల లేకున్నా నీ ఉంటావు, కానీ మనసు ఉండదు. మనసును చంపేదే ధ్యానం. మనసు ఎప్పుడైతే ఉండదో నీకు నీ శరీరానికి మధ్యనున్న వంతెన కూలిపోతుంది. మనసు నీకు నీ శరీరానికి వంతెనలాగా పనిచేస్తోంది. మనసు నశిస్తే నీవు వేరే, శరీరం వేరే అవుతావు. ఎవరైతే శరీరం వేరే, మనసు శూన్యమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో అతనికి శివత్వం లభించింది. అతడు పరమ కేవిలి అవుతాడు. ఇక సూత్రాల్లోకి ప్రవేశిద్దాం. సుఖాసుఖయోః బహిర్మరణం తద్వి ముక్తాసు కేవలి. సుఖదుఖాలు బాహ్యవృత్తులనే, అంటే బాహ్యంలో సంభవించేవే అనేటువంటి జ్ఞానము సతతము కలిగి ఉంటాడు. వీటి నుండి విముక్తి పొందినవాడు కేవలి అవుతాడు. సతతం అంటే ఎల్లప్పుడూ, ఎల్లవేళలా అని అర్థం. శివత్వం లభించిన వానికి సుఖదుఖాలనేవి బాహ్యానికి సంబంధించినవి అనే జ్ఞానం నిరంతరం ఉంటుంది. సుఖం కానీ దుఃఖం కానీ బాహ్య జనితాలే, బాహ్యంలో జరిగే ఘటనలే. అవి నీ అంతరంలో ఏర్పడవు, నీ అంతరానికి సంబంధించినవి కావు. కానీ నీవు సుఖదుఖాలతో విసుగు చెంది ఉన్నావు, ఆందోళనలో ఉన్నావు, వ్యాకులత చెంది ఉన్నావు. సుఖాన్ని పట్టుకుంటావు, తాదాత్మ్యం చెందుతావు, లీనమవుతావు. నేను సుఖంగా ఉన్నాను అంటావు. ఇలా అంటున్న క్షణమే నీవు దుఃఖానికి సంబంధించిన బీజాన్ని నాటుతున్నావు. పెద్దగా సమయం తీసుకోదు, తొందరగానే దుఃఖం కలుగుతుంది. దుఃఖం యొక్క అర్థం వృత్తులతో ఏకమవ్వడం. దుఃఖంతో ఏకమవుతావు. నీకున్న కష్టం ఏంటంటే నీ ఎదురుగా ఏది వస్తే దానితో ఏకమవుతావు, దానిలో లీనమవుతావు. ఏదైతే నీకు కనబడుతుందో దానిని నీవు చూసేవాడిలాగా ఉండవు, భోక్తగా అనుభవించేవాడిగా ఉంటావు. దుఃఖం వస్తే ఏడుస్తావు, తల కొట్టుకుంటావు. సుఖం వస్తే నాట్యం చేస్తావు, ఎగురుతావు, దుముకుతావు. సుఖదుఖాలు రెండు బయట నుండే వస్తాయి,
సంభవిస్తాయి, కానీ నీలో ఈ సత్యాన్ని తెలుసుకునే అవకాశం లేదు. మనసును దాటిపోయిన వాడికి తెలుస్తుంది, అన్నీ బయటనే జరుగుతున్నాయి, లోనకు ఏమీ రావడం లేదు. సుఖదుఖాలు బాహ్యవృత్తులని సతత జ్ఞానం కలిగి ఉంటాడో అతడు శివత్వం లభించినవాడు. సతతం అనే పదం గొప్పది, నీకు తెలుస్తుంటుంది. సుఖదుఖాలు బాహ్యానమని. అప్పుడప్పుడు ఇంకా నీకు బాగా తెలిసేది ఎప్పుడు అంటే నీవు ఎవరినైనా ఓదార్చేటప్పుడు. నీవు పలికే పలుకులు సతత జ్ఞానం కలిగిన వాడి మాటల్లాగా ఉంటాయి. నీవు ఇతరులను ఓదార్చేటప్పుడు లేదా సలహా ఇచ్చేటప్పుడు బుద్ధిమంతుడిలాగా, అవగాహన కలిగి ఉన్నవాడిలాగా ఉంటావు. మరి నీ జీవితంలో అలాగా ఎప్పుడైనా ఉన్నావా? నీవు ఎవరికి చెప్పావో అతడే నీకు దుఃఖం కలిగినప్పుడు అవే మాటలు వల్లిస్తాడు. కారణం ఏమిటి? అతనికి దుఃఖం కలిగినప్పుడు నీవు సాక్షిగా ఉంటావు, భోక్తగా ఉండవు. వైస్ వర్సా. నీ వల్ల నీ పట్ల నీకు దుఃఖంలో ఉన్నప్పుడు ఇదే సాక్షితత్వం కలిగి ఉంటే జ్ఞానం లభించినట్లే, శివతుల్యం పొందినట్లే. ఎప్పుడైనా నీకు సుఖంగానే దుఃఖంగానే కలిగినప్పుడు అవి ఇతరులకు కలిగినట్లుగా భావించి నీవు సాక్షిగా కొంచెం దూరంలో ఉండి గమనించు. ఆ కొంచెం దూరమే నిన్ను సాధనలో నీ నుండి, నీ మనసు నుండి వేరుపరుస్తాయి. భీమన్నను అడిగాను, పలానా హోటల్ యజమాని అంటున్నాడు నీవు తనకు చాలా దగ్గరివాడు అని, ఏంటా సంబంధం? అప్పుడు భీమన్న అన్నాడు, అంత దగ్గరి సంబంధం ఏమీ లేదు, చాలా దూరమే. అతడు నా తండ్రికి 11వ సంతానం అయితే నేను 12వ వాడిని. భీమన్నలాగా నీతో నీవు ఆ మాత్రమన్నా దూరం మెయింటైన్ చేయి. ఏ వస్తువును చూడాలన్నా కొంచెం దూరంలోంచే చూడగలుగుతావు. నీతో నీవు దూరంగా ఉండి గమనించు. వ్యర్థానికి ఆందోళన చెందుతున్నావని తెలుస్తుంది. దగ్గరగా ఉంటేనే బాధ, దూరంగా ఉంటే ఏ బాధ లేదు. మీకోసం ఓ చిన్న కథ. ఓ ఇల్లుకు నిప్పంటుకుంది. ఓ వ్యక్తి ఛాతీ కొట్టుకుంటూ అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నా ఇల్లు కాలిపోతోంది, మంటలార్పండి, మంటలార్పండి అంటూ. ప్రక్కనే ఉన్న మరొక వ్యక్తి, ఎందుకు ఏడుస్తావయ్యా? నిన్న నీవు ఊరు వెళ్ళినప్పుడు నీ కొడుకు ఈ ఇంటిని వేరే వాళ్లకు అమ్మేశాడు, నీకు చెప్పలేదా? అలాగా, నేను ఇంటికి వచ్చేసరికి నా కొడుకు ప్రక్క ఊరికి వెళ్ళాడు, అమ్మిన సంగతి నాకు తెలియదు అన్నాడు ఆ ఇంటి యజమాని. తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని చుట్ట త్రాగుతున్నాడు. కనీసం మంటలను ఆర్పే ప్రయత్నం కూడా ఏమీ చేయడం లేదు. అప్పటిదాకా అరిచినవాడు, ఛాతీ కొట్టుకున్నవాడు ఇది నాది కాదు, దీనికి నాకు దూరం అనుకోగానే రిలాక్స్డ్గా చుట్ట త్రాగుతున్నాడు. ఊరు వెళ్ళిన కొడుకు కొంతసేపటికి తిరిగి వస్తూ అల్లంత దూరం నుంచే మంటలను చూసి ఆర్పండి ఆర్పండి అంటూ పరిగెత్తుకు రాసాగాడు. తండ్రి కొడుకుకు ఎదురుపోయి, ఎందుకలా అరుస్తావు? నిన్ననే ఇల్లు అమ్మేశావుగా. కొడుకు బాధగా అన్నాడు, లేదు నాన్న, నిన్న మాట్లాడాం, ఈరోజు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి కాగితం రాసుకుందాం అనుకున్నారు. అంతే. తండ్రి చుట్టను పారేసి మళ్ళీ ఛాతీ కొట్టుకుంటూ నా ఇల్లు కాలిపోతోంది, మంటలు ఆర్పండి, మంటలు ఆర్పండి అంటూ అరుస్తున్నాడు. ఈ కథ నీతి వేరే వాళ్ళకు నష్టం కలుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండమని కాదు. గమనించాల్సింది, ఇల్లు నీది అన్నప్పుడు ఇల్లు నీవు ఒకటైపోయావు. నీది కాదన్నప్పుడు నీకు నీ ఇల్లుకు దూరం ఏర్పడింది. దీన్నే నీ జీవితంలో అన్వయించుకో. సుఖం కలిగినా దుఃఖం కలిగినా కొంచెం దూరంగా ఉండి గమనించు. ఈ దూరం అన్నది సుఖంతో ప్రారంభించు. సాధన సులభంగా ఉంటుంది. సాధారణ మనసు దుఃఖానికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంది, కానీ సుఖంతో లీనమవుతుంది. నీవెప్పటి నుండో దుఃఖానికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు, కానీ నీకు సాధ్యం కావడం లేదు. కారణం, సుఖంతో లీనమవుతున్నావు కాబట్టి. సుఖదుఖాలు అనేవి వేరువేరు కావు. అందుకే నీ సాధన సుఖం నుంచి ప్రారంభించు. నీవు ఇన్ని రోజులు ఏదైతే ప్రయాణం చేశావో ఇప్పుడు తిరిగి మరలి రావాలి. దీన్ని మహావీరుడు ప్రతిక్రమన్ అంటాడు, పతంజలి ప్రత్యాహారం అంటాడు, రిటర్నింగ్ బ్యాక్ టు ద సోర్స్. ఎక్కడ నుండి, ఏ కేంద్రం నుండి ఇంత దూరం ప్రయాణించావో తిరిగి రిటర్న్ ప్రయాణం ఆ కేంద్రానికి. తెలుసుకో, సుఖం కలిగింది, ఇది కూడా పోతుంది. శాశ్వతంగా ఉండేది ఏమీ కాదు. ఓ గాలి తెమ్మరలా, ఓ అలలాగా వస్తుంది, పోతుంది, ఉండదు. దూరంగా ఉండి సాక్షిలాగా గమనించు. కానీ సుఖం పట్ల సాక్షిగా ఉండమంటే మీకు భయం. కారణం, నీవు సాక్షిలాగా గమనిస్తే సుఖం సుఖంలాగా ఉండదు. నీవు దగ్గరగా లీనమైనప్పుడే
సుఖంగా ఉంటుంది. నీవు దూరంగా ఉన్నప్పుడు, లీనం కానప్పుడు అది సుఖంగా ఉండదు. సాక్షితత్వం మరిస్తే చాలా సుఖం అనిపిస్తుంది. అందుకే ఎవరు సుఖం పట్ల సాక్షిలాగా ఉండటానికి సుముఖత చూపరు. కానీ ఇదే సరైన యాత్ర. సుఖంలో సాక్షి భావన సఫలమవుతే దుఃఖంలో కూడా సాక్షి భావన సఫలమవుతుంది. చేతనకు పదార్థానికి చాలా దూరం ఉంది. పదార్థం మృణ్మయం, చేతన చైతన్య శక్తి చిన్మయం. అసలు ఈ రెంటికి ఏ సంబంధం లేదు, చాలా దూరం. లేని సంబంధం ఊహించుకొని బాధకు గురి అవుతున్నాం. సుఖం దుఃఖం ఇవి రెండు బాహ్యవృత్తులని నిరంతరం మననంలో ఉంచండి. ఇది ఒకవైపు సాధన, రెండో వైపు ధ్యాన సాధన. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనస్సును శూన్యం చేస్తాం. మనస్సు శూన్యం అవుతే అది సతత జ్ఞానం అవుతుంది. సతత జ్ఞానమే ప్రజ్ఞ. ఇదే శివత్వం.